మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శివరాజు అంటే మంచి వ్యక్తి. పాములు పట్టి వందల పాములు పట్టి ఇప్పటిదాకా నిద్ర వస్తుంది నాన్న అని అన్నాడు. కొద్దిసేపు బాగానే ఉన్నాడు, నాతో మంచిగా మాట్లాడిండు. నాన్న నువ్వైతే తక్కువ చేస్తావు కదా నాన్న అని, నాకేం భయం అవుతుంది అని చెప్పాడు అన్నయ్య. అంటే ఇప్పుడు అన్నయ్య చనిపోయాడు, ఇక నాన్న ఒక్కడే ఉన్నా, నాన్నకేమన్నా అయితే అందుకనే వద్దు అని చెప్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దేశాయిపేట అనే పేరు మారుమోగిపోతుంది. సో దేశాయిపేటలో ఏం జరిగింది అని చెప్పేసి ఒక్కసారి మనము తిరిగేస్తే, దేశాయిపేటలో ఒక పాములు పట్టే ఒక శివరాజ్ అనే క్యాండిడేట్ పాముతోని పరాజకాలాడి తిరిగి రాని రోగాలకైతే వెళ్ళిపోయిండు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో దేశాయిపేట విలేజ్కి వెళ్దాము, గ్రామస్తులతోనే మాట్లాడదాము. వందల పాములని కూడా పట్టినవాడు ఈరోజు తిరిగి రాని లోకాలకు ఎందుకు వెళ్ళిపోయిండు? శివరాజ్ ఎప్పటి నుంచి పాములు పట్టేవాడు, అసలు వాళ్ళ ఇంట్లో ఏంటి పరిస్థితి అనేది లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దేశాయిపేటలోని పోచారం కాలనీలో ఉన్నాము. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర మనం ఉన్నాం. సో గ్రామస్తులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. సో పాము కాటుకు గురైన తర్వాత ఎవరైతే మోచి గంగారం శివరాజ్ వాళ్ళ తండ్రి ఇట్లా మా కొడుక్కి పాము కుట్టిందని చెప్పేసి అనగానే ఎవరైతే ఇక్కడ కాలనీలో ఎవరైతే ఉన్నారో ఒక భూషణ్ అనే క్యాండిడేట్కి కాల్ చేశారంట. సో అన్ననే ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న మీరు చెప్పండి, ఆ రోజు అసలు ఏం జరిగింది? అంటే నిన్న పాము కాటుకు గురైంది అని చెప్పేసి అన్న తర్వాతనే మీకు కాల్ వచ్చింది, మీరే స్వయంగా హాస్పిటల్ తీసుకుపోయారు అని చెప్పి తెలుస్తుంది. సో అసలు ఏం జరిగింది, ఎట్లా ఉంటుండే అసలు శివరాజ్ ఎట్లా ఉంటుండే? శివరాజు అంటే మంచి వ్యక్తి, సూపర్ మనిషి. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్న ఆయన ఇద్దరు పాములు పట్టేవారు. ఇక్కడ కానీ గుళ్ళల్లో కానీ ఊళ్ళల్లో కానీ గ్రామాలలో కానీ మండలం మొత్తం ఎక్కడున్నా పాములు పట్టేవాడే. కాబట్టి ఆయన పట్టిండు, కాబట్టి ఆయన చేతికి కొట్టింది పాము. చేతికి కొట్టిందాకనే పాము నోట్లో పెట్టుకున్నాడు. ఆ విషం అనేది బుడ్డ పలిగిపోయి ఆయనకు లోపలికి పోయింది. ఆ విధంగానే అప్పుడే నాకు ఆటో డ్రైవర్ నాకు ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేయగానే ఇమీడియట్గా 10 నిమిషాల్లో వచ్చి నేను గవర్నమెంట్ హాస్పిటల్ వేసుకుపోయినా. గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్ రిఫర్ చేశారు. నిజామాబాద్ రిఫర్ చేసి డిగ్రీ కాలేజ్ ఎస్ఆర్ఎన్కి కాలేజ్ దగ్గర పోయి కథం అయిపోయాడు ఆయన. కథంగానే మళ్ళీ నాకు ఫోన్ చేశారు, ఈ డెడ్ బాడీ తీసుకెళ్ళాలంటే సరే తీసుకెళ్తామంటే మళ్ళీ పోస్ట్ మార్టం రూమ్లో నేను ఏషియా తీసుకుపోయి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ దేశపేట తీసుకొచ్చాం. నిన్న కాస్ట్యూమ్ చేసినాం. అని ఒక మాకు డౌట్ ఉంది, ఈ పాములు పట్టే వాళ్ళ దగ్గర విరుగుడు మందులు కూడా ఉంటాయి అని చెప్పేసి మనం వింటూనే ఉంటాం. సో మరి ఇట్లా ఎందుకు కాలేదు? అంటే ఆయన మంది ఆయనకు పడలేదా, లేకపోతే ఏంది అసలు ఇది? వాళ్ళ తండ్రి ఏం చేసిందంటే, నేను నా కొడుకుని విరుగుడు చేసుకుంటా, ఆల్రెడీ నేను కవర్ చేసుకుంటా, ఏ దవాఖాన అవసరం ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఆల్రెడీ ఇంటికి తీసుకొచ్చుకొని ఆ యాప పసరు అది పసరు ఇది పసరు గుద్ది పోసిండు. ఆ విషయం అనేది మింగిండు కాబట్టి ఆ విషయమే ఆయనకు ఎఫెక్ట్ అయిపోయింది బాగా. అట్లే కవర్ కాలేదు. అయితేనే ఆటోలో తీసుకెళ్ళాం అన్నట్టుగా. ఆయనకు 5 గంటలకు పాము కలిస్తే 9 గంటలకు తీసుకెళ్ళాం బాన్సోడకు. అందులో కవర్ కాలేదు. అట్లా ఆయన ఆ విషం బుడ్డ అనేది పలిగిపోయి మింగిండు. అసలు పాములు 100 పట్టిండు ఆయన. 100 పట్టి. అంటే 5 గంటల నుంచి ఎన్ని గంటలకు తీసుకెళ్ళారు అన్నారు? 9 గంటలకు తీసుకెళ్ళాం. సో 5 నుంచి 9 గంటలు అంటే దాదాపు ఒక 4 గంటలు అయితే ఈజీగా పట్టింది. మరి ఎందుకు అంత అంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇలా ప్రాణం పోయిందని మేమైతే అనుకుంటున్నాం. సో అది అలా నాన్న ఏమన్నాడు, నేను కవర్ చేసుకుంటాను నా కొడుకు, నేను ఇప్పుడు కాదు 10 సంవత్సరం నుంచి నేను పట్టుకుంటాను, మాకు కరుస్తూ ఉంటే కామన్ అన్నాడు. కామన్ మేము చేసుకున్నాం. ఇమ్మీడియట్గా మేము వచ్చి మేమే తీసుకెళ్ళాం అన్నాడు ఆయన. సో ఇక్కడ గ్రామస్తులతో కూడా నేను వేరే వాళ్ళతో మాట్లాడినా. ఏదైతే శివరాజ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ నాన్న శివరాజ్కి నేర్పించాడు, కాకపోతే వాళ్ళ నాన్న కన్నా ఎక్స్పర్ట్ అయ్యిండు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. కొన్ని వందల పాములు పట్టినోడు మరి ఇలా ఈ వీడియోలు తీసుకున్నాడు, ఈ షోకు దీనివల్లనే ఇలా ప్రాణాలు పోగొట్టుకుండా అని చెప్పి చాలా మంది అంటున్నారు. నిజమేనంటారు ఇది మరి? ఎందుకంటే ఆ నోట్లో పెట్టుకున్నట్లు అది పలిగిపోయింది. చేబుడ్డ పలిపోయి విషబుడ్డ పలిపోయి ఆ మింగిండు ఆయన. ఆ మింగుట్లని ఆ నేలిక అనేది దొడ్డుగా అయిపోయింది. నేలిక దొడ్డుగా అయిపోయింది. ఈయన ఎన్నో పాములు పట్టి 100 పాములు పట్టి ఇప్పటిదాకా కవర్ అవుతుంది అనుకోండి. ఈయనవి ఆలోచించిండు, కవర్ కాలేదు అది అంతే. అబ్బాయి 22 సంవత్సరాలు అబ్బాయి ఆయన. అటువంటిది మీడియా సోషల్లో వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి చెప్పేసి ఆయన ఇట్లా హైలైట్గా చేసుకుంటా, దాన్ని హైలైట్గా చేసుకుంటా, పాముని మెడలు వేసుకుంటా తింపుకుంటా చేసేవాడు. అటువంటి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ నాన్న బతికేం కావాలా, వాళ్ళ అమ్మ బతికేం కావాలా, వాళ్ళ చెల్లెలు కూతురు పెళ్లికి ఉంది, ఆమె బతుకులకి ఏం కావాలా వాళ్ళకి? ఇటువంటి
ఆవేశంగా చేసి పిల్లగాడు ఈ విధంగా జీవితం పాడు చేసుకున్నాడు. శివరాజు దాదాపు విష సర్పాలు ఏ ఉన్నా కూడా డైరెక్ట్ వెళ్ళి చేతితో పట్టేస్తున్నాడంట. సో ఒక పుట్టలో పామున్నా కూడా పుట్టలో నుంచి బయటకు రా అంటే పుట్టలో నుంచి పాము బయటకు వస్తుంది అని చెప్పేసి కూడా చాలామంది గ్రామస్తులు చెప్తున్నారు. ఈ నుంచి వెళ్ళిపో, నీ జాగలకి వెళ్ళిపో శివయ్య అని చెప్పేసి అని అంటే అది అక్కడ నుంచి వెళ్ళిపోతుండే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ విన్న తర్వాత ఒళ్ళంతా జలగరెత్తిపోతుంది. అసలు ఇది అంతేంది అనే దానిపైన మాట్లాడడానికైతే గ్రామస్తులు ఉన్నారు. మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి, ఇట్లాంటి మర్మ విద్యలు కావచ్చు లేకపోతే ఇట్లాంటి గురు విద్యలకు సంబంధించి మేము ఎప్పుడు కూడా వినలేదు. సో దీని గురించి ఏం చెప్తారు అన్న? అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసింది ఏమైనా ఉందా? ఏం లేదు, వాళ్ళ ఫాదర్ కూడా ఇంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి కూడా పాము పట్టడము, పాము పట్టి వదిలేయడము, ఎవరి ఇండ్లలో పాము ఉంటే కూడా చెప్తే వితిన్ సెకండ్లలో కానీ నిమిషాలలో కానీ వచ్చేస్తుండే. వచ్చి మా అందరికి కూడా ఏది కూడా భయభ్రాంతులు లేకుండా పాముని వదిలేస్తుండే, పట్టుకొని వదిలేస్తుండే. అలాగే ఈ గురు విద్య అనేది వాళ్ళ అబ్బాయి కూడా నేర్పించాడు. గురు విద్య వాళ్ళ అబ్బాయికి నేర్పించాడు. అబ్బాయి కూడా దాంట్లో భాగస్వాములు కంటిన్యూ చేస్తున్నారు. పాములు పట్టడము, వదిలేయడము. ఎవరికైతే ఇంట్లలో పాము వచ్చిందో పాము పట్టుమని చెప్తే వచ్చేసి పట్టేసి ఏదో ఖర్చుల పూర్తికి ఇచ్చిన వాళ్ళు ఇచ్చినంత తీసుకొని జీవనం గడిపేవాళ్ళు. సో మేము విన్నది ఇది నిజమేనా అంటారా? అంటే ఒక పాము అక్కడ మనకు కనిపించింది అంటే స్పాట్లో, నువ్వు దగ్గర రా అంటే దగ్గరకు వస్తుండే, ఈ నుంచి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుండే అని చెప్పేసి మాకు చెప్తా ఉన్నారు కొంతమంది గ్రామస్తులు. ఇది నిజమేనా అంటారా? నిజమే. ఒక పుట్టలో పాము ఉందనుకో, ఏ పుట్టలోకి వెళ్ళిపోరు అంటే కూడా పాము వెళ్ళిపోతుండే. పుట్టలోకి వెళ్ళి బయటకు రా అంటే కూడా బయటకు వస్తుండే. మళ్ళీ పట్టిన పాముని యథావిధిగా తీసుకెళ్ళి అరణ్య ప్రాంతాలలో తీసుకెళ్ళి వదిలేస్తుండే. ఇప్పుడు ఈ పాము కాటేయడం ఏంటంటే సెల్ఫీల వల్ల యువత ఈ సెల్ఫీల వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇది ఒక దాంట్లో భాగం ఇది కూడా. సోషల్ మీడియాలో ఏడ చూసినా బాన్స్వాడ ఏదైతే కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలోని దేశాయిపేటలోని పోచారం కాలనీ శివరాజ్ గురించి మొత్తం చర్చ నడుస్తుంది. సో ఈ సోషల్ మీడియా వేదికగా ఇట్లాంటి వీడియోలు పెడితే పాపులర్ అవుతాం, లేకపోతే ఫాలోవర్స్ వస్తారు, లైక్స్ వస్తాయని చెప్పేసి కొన్ని ఇట్లాంటి ఆకతాయి పనులు చేస్తూ ఉన్నారు. చివరికి తిరగని లోకల్కి వెళ్ళిపోయాడు శివరాజ్ అనే క్యాండిడేట్. సో యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి? యువతకు ఒకటే, సెల్ఫీలు దిగడము అది ఏది ప్రాణికి హాని చేసే దగ్గర సెల్ఫీలు దిగడం చాలా తప్పు. అది చాలా తప్పు. అలాంటి వల్ల చాలా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది అంటే గ్రామస్తుల నుంచి ఒక్కొక్క ఆరోపణ అయితే వస్తూ ఉంది. ఈ వీడియోలు తీయడం వల్లే ఈ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తే లైక్లు వస్తాయి, షేర్స్ వస్తాయి, ఏదైతే ఫాలోవర్స్ వస్తారో అనే మోజుతోనే ఈ ప్రాణాలు అయితే పోగొట్టుకుంటున్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. వాళ్ళ ఇంటికి కూడా మనం వెళ్తున్నాము, అక్కడ వాళ్ళ తండ్రితో మాట్లాడదాము, వాళ్ళ సిస్టర్ ఉన్నారు, వాళ్ళ సిస్టర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మోచి శివరాజ్, అదేవిధంగా మోచి గంగారం వాళ్ళ ఇంటికి అయితే మనం వచ్చినాము. మోచి గంగారంకి సంబంధించిన ఇల్లు, గంగాధర్ రెండు అతని పేర్లే అని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. గంగాధర్ అని అంటారంట, గంగారం అని కూడా ఆయనని పిలుస్తూ ఉంటారు. సో ఇదంతా ఒకటే ఫ్యామిలీ. ఇక్కడ మోచి శివలింగ అనేది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇదంతా ఒకటే ఫ్యామిలీ. సో ఇది వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించిన ఇల్లు. ఇది మోచి శివరాజ్ పైన ఉంటుండే, వాళ్ళ తండ్రి ఉన్నాడు, అదేవిధంగా అతనికి ఒక చెల్లి కూడా ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఒకసారి వెళ్దాం, వాళ్ళతో మాట్లాడదాము. సో శివరాజ్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే తల్లి కూడా చనిపోయింది, శివరాజ్కి తండ్రి ఒక చెల్లె ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. లోపలికి వెళ్దాం, వాళ్ళతో మాట్లాడదాము. మోచి శివరాజ్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మనతో ఉన్నారు. సరే వాళ్ళతో మాట్లాడదాము. అమ్మ నువ్వు చెప్పేట, అన్న ఎప్పటి నుంచి ఈ పాములు పడుతుండే, అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? అంటే ఆ వీడియో షూట్ చేసే టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనతో, ఆ వీడియో అనేది తీస్తున్నారు. ఆ వీడియో ఎవరైతే తీసిర్రో వాళ్ళు తీయకపోతే బాగుంటుండే, నువ్వు అట్లా చెయ్యకు అని చెప్పేసి అంటే శివరాజు వాళ్ళు బతుకుంటుండే అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా బేట. అది కరెక్టే అనిపిస్తుందా నీకు? మీకు కాల్ చేసిండు ఆ రోజు, అన్న మీ ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత దాదాపు 2 పాములు పట్టుకుండు, 3 పాములు పట్టుకున్నాడు అని మాకు తెలుస్తుంది. నీకు తెలుసా ఈ విషయం? తెలుసు. మధ్యాహ్నం ఒకటి పట్టిండంట, సాయంత్రం నేను ఇంటికి వచ్చే వరకు అంగడి అంతా చేసుకొని వచ్చాడు. ఇంట్లో అన్ని కోళ్ళు ముయ్యరా అన్నాయా అంటే వెళ్ళాడు, వాడు అధ్వానంగా వెళ్ళాడు. నాన్న కూడా వద్దు అని చెప్పాడు, అయినా కానీ వినకుండా నేను వస్తానా అని వెళ్ళిండు. ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుకుందామా అని చెప్పేసి వాళ్ళు అనుకునే టైంలోనే
ఇట్లాంటి ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేవి తరచుగా జరుగుతున్నాయి బేట. సో దీని గురించి చేయకూడదు అని చెప్తున్నాను. ఎవరికి కూడా పాములతో చెలగాటం ఆడకూడదు అని అనుకుంటున్నాను. ఎవరు కూడా ఇంకెప్పుడు ఏవి చేయకండి అని చెప్పి. చాలామంది కూడా ఇంటికొచ్చి మరి అన్నయ్యని తీసుకెళ్తుండేనంట. సో ఎట్లా ఇస్తుండే అంటే ఒక పాముని పట్టిన తర్వాత అన్నయ్యకి డబ్బులు ఏమన్నా ఇస్తుండేనా? 100, 200 ఇచ్చేవాళ్ళు అంట అన్న. వచ్చి డాడీకి ఇచ్చేసేవాడు. అప్పుడప్పుడు డ్రింక్ చేసుకుంటా ఉండేవాడు. అంతే అన్న. సో అన్నయ్య ఏం చదివిండు? ఇప్పుడు శివరాజ్ ఏం చదువుకున్నాడు అసలు? 7th క్లాస్ వరకే చదివాడు. తర్వాతకి మేస్త్రి పని చేసేవాడు. శివరాజ్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. అంకుల్ మీరు చెప్పండి, చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే పాములు పట్టే వాళ్ళ దగ్గర విరుగుడు మందు కూడా ఉంటుంది అనేది మాకు చాలామందికి తెలుసు, అందరు అదే అనుకుంటారు. సో శివరాజ్ పైన మీ మందు ఎందుకు పనిచేయలేదు అనేది చాలా పెద్ద క్వశ్చన్ ఇది అంకుల్. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? సార్ ఇది ఏంటంటే నేను వద్దు అనగా నా ఎంబటి వచ్చాడు. కానీ కాకపోతే ఏంటంటే మరుగు మందు బిరుగు మందు మా దగ్గర ఏమి ఉండవు. యాక్చువల్గా నేను ఒక్కొన్నే పట్టుడు. ఇది నేను పెళ్ళి కాకముందు 10 సంవత్సరాలు ఎప్పుడైతే పడ్డాయో అప్పటి నుంచి మొదలుపెట్టిన నేను. నా పేరు గంగాధర్, కానీ పేరు గంగారామ్ అని ఇచ్చిండ్రు. కానీ కాకపోతే పట్టుడు మాత్రం నేను. వైద్యం కరుస్తే కూడా తక్కువ చేసేవాడిని నేనే. రెండోది గ్రామస్తులతో మేము మాట్లాడినాం. గ్రామస్తులతో మాట్లాడితే 5 గంటల ప్రాంతంలో పాము కాటు వేసింది శివరాజ్కి అని చెప్పేసి అన్న తర్వాత నువ్వు మీ ఇంటికి తీసుకొని వచ్చినావు అంట మీ కొడుకుని. సో మరి ఇక్కడ ఏం చేసినావు? మరి ఆయనకి ఏమైనా ట్రీట్మెంట్ లాంటిది మీరేమైనా మందులు పశువులు అవి అట్లాంటివి మీరేమైనా చేసిరా? మీరేమైనా అట్లా ట్రై చేసిరా? మరి అదే అక్కడ జరిగింది కదా, ఏళ్ళకు పట్టుకున్నది. నా ఎంబటినే ఉన్నాడు పిల్లగాడు. వద్దు అనంగా కూడా పిల్లగాడు కొంచెం వినలేదు. డ్రింక్ వేస్తుండే. డ్రింక్ వలన పిల్లగాడు అయినాక వాళ్ళ ఇంటిలో కూడా తోలుకపోయిన వాళ్ళు కూడా అరే నాన్న అద్దంటుండు, మరి నువ్వు కూడా అదే అట్లా చేయట్లేవు అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. వాళ్ళదేం అభ్యంతరం లేదు, వాళ్ళ మీద కక్షలు ఏం పెట్టేది అవసరం లేదు. అది తప్పు అసలు మాది. అదిగా ఆయన పేరు కూడా శివరాజు. దేవుని పేరు మీద పడతాం, శివుని పేరు మీదనే ఉంటాం మేము. యాక్చువల్గా ఇప్పుడు నలుగుట్ల దృష్టిలో ఏమైందంటే నుంచి ఏం చేయకు అని చెప్పేసారు. కులస్తులు కానీ సభ్యులు కానీ ఇక్కడ చెప్పేసారు నిన్న. దానివలన ఇప్పటి నుంచి వదిలేద్దామని నేను అనుకుంటున్నా అంతే. అంటే ఈ వృత్తిని మానేయాలని అనుకుంటున్నారు మీరు? ఎందుకమ్మా? అంటే ఎందుకు ఇది ఇట్లా ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవడం జరిగింది? అంటే మీ వల్ల చాలా ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ఈ బాన్స్వాడలో ఎక్కడ ఏ పాము వచ్చినా కూడా గంగారాంకి గంగాధర్కే ఫోన్ వస్తుంది, శివరాజ్కి ఫోన్ వస్తుంది. సో సడన్గా ఇంత పెద్ద డిసిషన్ ఎందుకు తీసుకున్నారమ్మా? నువ్వేమన్నా చెప్పావా? అంటే నాన్నకేమన్నా చెప్పావా మరి? అంటే ఇప్పుడు అన్నయ్య చనిపోయాడు, ఇక నాన్న ఒక్కడే ఉన్నాడు. నాన్నకేమన్నా అయితే అందుకనే వద్దు అని చెప్తున్నాం. సో చూడండి ఎంత బాధ. ఒక ఫ్యామిలీ గురించి మనము ఒక పని చేస్తున్నామంటే మన వెనుక మన ఫ్యామిలీ మొత్తం ఆధారపడి ఉంటుంది. సో మనం ఒక పని చేసే ముందు ఆలోచించి చేయండి. మెయిన్గా యంగ్స్టర్స్కి నేను చెప్తున్నా, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలు చేయడము, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడము, ఇట్లాంటి మోజులో పడి ఇవాళ శివరాజ్ చనిపోయాడు. సో ఆ చెల్లమ్మని చూస్తే అసలు నాకు ఏం మాట్లాడాలి అనేది కూడా నాకు వస్తలేదు. ఆమె చాలా బాధపడుతుంది. ఇవాళ మా అన్న చనిపోయాడు. ఇవాళ బాన్స్వాడలో ఏ చిన్న పాము పాము కనిపించినా కూడా వీళ్ళకే ఫోన్ వస్తుంది. కానీ ఈరోజు మేము ఈ వృత్తినే మేము వదిలేయాలనుకుంటున్నాము అని. అంకుల్ మీరు చెప్పండి, శివరాజ్ మీకన్నా చాలా మంచి ఎక్స్పర్ట్ అని చెప్తా ఉన్నారు. సో మీకన్నా మంచిగా పాములు పడతాడు, ఒక ఎక్స్పర్ట్, తండ్రికి తగ్గ తనయుడిగా ఒక పేరు తెచ్చుకున్నాడు శివరాజు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు అంకుల్? అంటే గ్రామస్తులతో మేము మాట్లాడినాము. ఇప్పుడు మీరు కావచ్చు, శివరాజు ఒక పాము ఒక చోట ఉంది అని అంటే అది బయటకు రా అంటే బయటకు రావడము, లోపలికి వెళ్ళిపో అంటే లోపలికి వెళ్ళిపోవడం అనేది ఇదంతా మాకు వినిపిస్తుంది. శివయ్య నువ్వు బయటకు రా, శివయ్య నువ్వు లోపలికి పో,
అని చెప్పేసి అనగానే పాము లోపలికైనా పోవడం బయటకైనా రావడం అనేది నేను గ్రామస్తుల దగ్గర నుంచి విన్నాను. సో ఇదంతా ఏంది అసలు? ఇదంతా ఒక మాయనా లేకపోతే ఏమైనా ఏంది అసలు దీని గురించి? ఏం లేదు సార్ మా దగ్గర ఒకటి నోటి శ్లోకాలు అంటాము. వెళ్ళిపోయింది పో అని అన్నానుకో అది పోవాల్సిందే. వాళ్ళు నువ్వు ఇక జల్లెడ పట్టినా కానీ అది కనపడదు. అది నా సొంత విషయం. ఇక కొడుకుని అంటే ఎందుకంటే ఎందుకు పోతున్నావు అంటే ఈడు ఏదో ఉండని అని నేను కొద్దిగా నమ్మిన. అది కూడా ఎక్కువ రోజులు చేయలేడు, సంవత్సరం కూడా కాలేదు ఆయన చేయబట్టి. అస్సలు చేసేది ఇప్పుడు ఈ గణపతులు కూర్చున్నాయి కదా, ఈ గణపతులల్లో ఆయనకి ఇంకా డిసైడ్ చేసేది ఉండే. నేను కొన్ని ఇచ్చేటివి కూడా వస్తువులు నేను ఇవ్వలేకపోయినాను. ఎందుకంటే ఇంకా గట్టిగా కాని అన్నట్టు ఈ పర్పషన్లో పోయినా, కానీ ఆయన గట్టిగా కాలేడు. అంతవరకే ఇది అయిపోయింది. మీరు ఎప్పటి నుంచి పడుతున్నారు? మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది పాములు పట్టడము? మీ తాతల ముత్తాతల నుంచి కూడా మీరు మొత్తం ఇదే చేస్తున్నారు అని కొంతమంది చెప్పారు. అది నిజమేనా? లేకపోతే మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మరి? నేను పుట్టిన 10 సంవత్సరాలు ఎప్పుడైతే నాకు పడ్డాయో అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన. ఒక మనిషి నాకు విద్య చెప్పిండు, ఆయన కూడా కరెంటు దాంట్లో చనిపోయిండు, కరెంట్ షాట్లో చనిపోయిండు ఆ మనిషి. ఆయన లైన్ మెయిన్ మా దేశాయిపేటలో. ఆయన పేరు గంగారాం, మోచి గంగారాం. అయినా కూడా ఆయన చనిపోయిన నుంచి ఇక నేను ఒక్కోనే అయినా. ఆయన తక్కువ చేస్తుండే కానీ పట్టకుండే. ఇప్పుడు నా దగ్గర 2 ఉన్నాయి, తక్కువ చేసేటివి ఉన్నాయి, పట్టేటివి ఉన్నాయి. ఇవి 2 వాస్తవంగా నడిపిస్తాం. ఒక పాముని పట్టాలంటే దానికి ఒక గ్లౌజ్ అనేది వేసుకోవాలి, దానికి సంబంధించిన పరికర అంటే పనిముట్లు అవి ఉంటాయి కదా, మనం పట్టేటి అవి ఇవి. అన్న ఏమైనా ఇట్లాంటివి పాటిస్తుండేనా? ఇట్లాంటివి ఏమైనా? ఓన్లీ ఒక స్టిక్ మాత్రమే పట్టుకునేవాడు. అప్పుడు నిన్ననేమో స్టిక్ లేకుండే, ఏం కూడా లేకుండే, ఇట్లా వదిలేసిండు, మళ్ళీ పట్టుకున్నాడంట. అది ఎలా ఉందో అని చూద్దామని దానిపైన చేతి పెట్టడానికి పోయాడంట, అది గట్టిగా పట్టుకుందంట. అస్సలు వదులుతలేదు నాన్న అని ఏడ్చాడంట కొద్దిసేపు. తర్వాతకేని నాన్ననే స్టిక్ పెట్టి ఇట్లా తీసేసాడంట పాముని. తర్వాతకేని ఇక హాస్పిటల్కి తీసుకెళ్దాము అని వేరే వాళ్ళు అని ఉండే. నాన్న నాకు ఏమో హాస్పిటల్ వద్దు, జర్రని వస్తుంది, తగ్గిపోతుంది నాన్న నాడు ఇంటికి అని మా అన్నయ్య అన్నాడు. నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉంటుంది, చెల్లె ఒక్కతే ఉంటుంది, నైట్ అయింది ఇంటికి వెళ్దామని అన్నాడంట అన్నయ్య. అయితే ఇక్కడికి వచ్చాక నిద్ర వస్తుంది నాన్న అని అన్నాడు. కొద్దిసేపు బాగానే ఉన్నాడు, నాతో మంచిగా మాట్లాడిండు. తర్వాతకి ఒక గంట అయిన తర్వాత నాకు చాలా నిద్ర వస్తుంది నాన్న అని అన్నాడు. ఇక హాస్పిటల్కి వెళ్దామరా అంటున్నా అంటే పోదామని అన్నాడు అన్న. ఇక అంబులెన్స్కి కాల్ చేస్తే అంబులెన్స్ వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. ఇక్కడ ఒక ఆటో ఉండే, వాళ్ళు కూడా రానని చెప్పారు. పోలీస్ వాళ్ళకి చేసాము, కానిస్టేబుల్ సీనన్న అని మా ఊర్లోనే ఉంటాడు, అతనికి ఫోన్ చేస్తే నేను ఆటోని పంపిస్తున్నా బెట్ట, తొందరగా రమ్మని చెప్పండి అని అన్నారు. ఆటో ఒక గంట తర్వాత వచ్చింది. అప్పటికే పోయేటప్పుడే అన్న చాలా ఇబ్బంది పడ్డాడు. హాస్పిటల్కి వెళ్ళాము, క్రిటికల్గా ఉంది కండిషన్ అని చెప్పారు హాస్పిటల్ వాళ్ళు. ఇక నిజామాబాద్కి వద్దామా అనేసరికి పెట్రోల్ బంకులో కాడికి వచ్చేసరికి ప్రాణాలు వదిలిపెట్టేశాడు సార్. అంటే అంబులెన్స్కి మీరు కాల్ చేశారు అమ్మా? ఏ టైంలో కాల్ చేశారు మీరు? అన్నకి ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? మీరు అంబులెన్స్కి ఎప్పుడు కాల్ చేశారు మీరు? 8 అయింది సార్ అన్నకు జరిగి. మేము 11కి కాల్ చేసాము. అన్న అప్పటి వరకు బాగానే ఉన్నాడు, 5 నిమిషాలలోనే సీరియస్ అయిపోయింది అది. మేము ఓ 10 సార్లు చేసాం సార్ అంబులెన్స్కి, అస్సలు లిఫ్ట్ చేయలేరు. లాస్ట్ ఫైనల్గా మీరు ఆటోలోనే తీసుకుపోయారు అన్నని, అంతేనా? ఆటోలోనే తీసుకెళ్ళాం సార్. ఎప్పుడు అంటే ఈ పాము కాటు దాదాపు 5 గంటల ప్రాంతంలో సాయంత్రం పూట అని చెప్పేసి మీరు మనకు తెలుస్తుంది.
సాయంత్రమే అయిందా లేకపోతే ఇంకేమైనా టైమింగ్ ఏమైనా? సాయంత్రమే అయింది కాటు వేసి. కానీ 2-3 గంటలు మంచిగానే ఉండే. నాన్న నాకేమైతుంది నాన్న ఇది దేవుంది ఉన్నది. అది నిజంగానే దేవుందే ఉండేనంట పాము. అంత లాంగ్ ఉంది. చాలా పెద్దగా ఉంది. దేవుందే అని చెప్తున్నారు అందరూ. ఇక ఏం కాదు నాన్న దేవుందే కదా తగ్గిపోతుంది అనుకుంటా అన్నాడు అన్నయ్య. నాన్న నువ్వైతే తక్కువ చేస్తావు కదా నాన్న అని నాకేం భయం అవుతుంది అని చెప్పాడు అన్నయ్య. అలాగే ధైర్యంగా ఉండే 5 నిమిషాల తర్వాత ఇక చాలాసేపటి తర్వాత నాలుక ఉబ్బిపోవడం అలా చాలా ఇబ్బంది పడ్డాడు. మీరు అంటే పాము కాటు వేసిన తర్వాత కూడా మీరిద్దరు వెళ్ళిర్రు అని చెప్పేసి మాకు తెలుస్తుంది. మరి అక్కడ పాము కాటేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయలేదా మీ కొడుకుని? దాని మీద ఇట్లా చేతి పెట్టబోయాడు పడతా అని, అది గట్టిగా పట్టుకున్నది. ఇక గట్టిగా పట్టుకున్నది అంటే ఇక వదిలేదు, ఇక మళ్ళీ ఇక వదలలేదు. ఇక నేనంటే ఏమరా బాపు వదలకొచ్చిందని చెప్పేసి ఏదో ఒకటి తీసుకొని ఇక లైట్గా దాన్ని నోట్లో వేసి లాక్కునేసరికంటే నెత్తురు బాగా అయిపోయింది, చేతు ఉబ్బిపోయింది. చేతు ఉబ్బిపోగానే నేను అనుకున్నా ఇది కానిపోని పని, ఇక మనం చేసుకుందాం, ఇక ఎందుకు మరి ఆడదాకపోకట అని నేను ఇంటికి తీసుకొచ్చుకున్నా. అంటే అమ్మాయి ఒకటి ఉన్నది, మళ్ళీ అమ్మాయి బాధపడితే పరిశాన్ అయితే నైట్ టైము అని అమ్మాయి కోసం నేను ఇంటికి తీసుకొచ్చుకొని నీకు ఇక్కడ వామిటింగ్ చేయించుకున్నా. వామిటింగ్ చేయించుకున్నా అని అనుకుంటే నెలక దొడ్డుగా అయిపోయింది. అందులో ఇక నాకు ఫీజులు ఎగిరిపోయినాయి, నేను ఏం చేయలేకపోయినా నా టైంలో. సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇట్లా పాములతో ఆటలు ఆడేవాళ్ళు, పరచకలు ఆడే వాళ్ళకు నువ్వేం చెప్పాలనుకున్నావమ్మా నువ్వు? అట్లా ఎవ్వరు చేయకండి అని చెప్తాను. సో ఇది వాళ్ళతోనైతే మాట్లాడితే అసలు గుండె తరుక్కపోతుంది. ఆ రోజు శివరాజ్కి పాము కొట్టిన తర్వాత దాదాపు ఒక 10 సార్లు అంబులెన్స్కి కాల్ చేసినా కూడా అంబులెన్స్ వాళ్ళు రెస్పాండ్ కాలేరు. ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. అంటే ఒక అంబులెన్స్కి కాల్ చేస్తే 10 సార్లు కాల్ చేస్తే అసలు రెస్పాండ్ కాలేరు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి బాన్స్వాడ ఎమ్మెల్యే అయినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఈ వీడియో చూసిన తర్వాత ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేవి తరచుగా జరుగుతూ ఉన్నాయి. ఆ అంబులెన్స్ మనము ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాత్రమే అంబులెన్స్కి కాల్ చేస్తాం. ఆ టైంలోనే మనకు ఎమర్జెన్సీలో వాళ్ళు ఆదుకోకపోతే మేము ఎటుపోవాలా అన్నట్టుగా వీళ్ళు ఇక్కడ బాధపడుతున్నారు. ఒక్కసారి మీరు ఈ వీడియో చూస్తే మాత్రం డెఫినెట్లీ దీనిపైన ఒక కన్నేసి అసలు ఏం జరుగుతుంది, యంత్రాంగం ఏం చేస్తుంది, అసలు హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అన్న దానిపైన మీరు కూడా ఒకసారి మాట్లాడితే చాలా బాగుంటుంది. సో చూద్దాం, ఏమైనా హెల్ప్ విషయంలో డెఫినెట్లీ సుమన్ టీవీ స్క్రీన్ పైన అయితే ఒక నంబర్ అయితే ఉంది. సో వాళ్ళు చేతులెత్తి వాళ్ళు జోడించుకుంటున్నారు, మాకు హెల్ప్ కావాలా, మేము ఇక్కడ ఉండదలుచుకోలేము అని చెప్తా ఉన్నారు. మీకు తగినంత మీ స్తోమత తగ్గట్టు ఏమైనా హెల్ప్ చేస్తే మాత్రం ఈ కుటుంబ సభ్యులకి మీరు హెల్ప్ చేయండి. సో వాళ్ళ కుటుంబం అంతా మీ పైన అయితే చాలా 1000 కన్నులతో ఎదురు చూస్తున్నారు అనేది నాకైతే తెలుస్తుంది. సో మనము హెల్ప్ చేద్దాం, మీరు కూడా మీకు తోచినంతగా చేయండి. సో ఇది వాళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, దేశాయిపేట నుంచి.